ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. రెజ్లర్లు స్వర్ణాలతో మోతమోగించిన వేళ భారత్ పసిడి పతకాల సంఖ్య 14కు చేరింది. మొత్తంగా 31 పతకాలతో పతకాల పట్టికలో భారత్ 3వ స్థానంలో కొనసాగుతోంది. 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. రెజ్లర్లు 2 స్వర్ణాలు సహా 4 పతకాలతో సత్తా చాటిన వేళ 8వ రోజున భారత్కు మొత్తంగా 7 పతకాలు దక్కాయి. డబుల్ ఒలింపియన్ సుశీల్ కుమార్ తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పురుషుల 74 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో పసిడి సాధించాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికా రెజ్లర్ జోహెనెస్ బోధాను ఓడించి స్వర్ణం సాధించాడు. Undefeated in 3 Commonwealth Games. That's a pretty decent. Much more decisive than that for Kumar Sushil of India. అటు 57 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీపడ్డ రాహుల్ అవారే కెనడా రెజ్లర్ ను 15-7 పాయింట్ల తేడాతో ఓడించి పసిడి ఒడిసి పట్టుకున్నాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన ఫైనల్లో రాహుల్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. Stood on top of the podium, Australian Thomas Tashini. మహిళా రెజ్లింగ్ లో భారత రెజ్లర్ బబితా ఫోగట్ 53 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో రజతం సాధించింది. కెనడాకు చెందిన డయానా విక్కర్ తో జరిగిన తుది పోరులో ఓటమి పాలైన బబితా రజతంతో సరిపెట్టుకుంది. 76 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో కిరణ్ కాంస్యం గెలుచుకుంది. అటు డిస్కస్ త్రోలో భారత్ క్రీడాకారిణి సీమా పునియా రజతం సాధించగా నవ్జీత్ ధిల్లాన్ కాంస్యం గెలిచింది. షూటింగ్ లోనూ భారత్ సత్తా చాటింది. మహిళా సీనియర్ షూటర్ తేజస్విని సావంత్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ లో 618.9 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి భారత్ కు రజతంతో పాటు మొత్తంగా కామన్వెల్త్ గేమ్స్ లో 6వ పతకాన్ని అందుకుంది. In this event in 2010, it's a repeat dose for her this time round. అటు పురుషుల ట్రిపుల్ జంప్ లో అర్పిందర్ సింగ్, ఏవి రాకేష్ బాబు పసిడికి అడుగు దూరంలో ఉన్నారు. షట్లర్లు పివి సింధు, ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్ కు చేరారు. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లోనూ భారత్ షట్లర్లు ముందడుగు వేశారు. మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లో మనికా బాత్రా క్వార్టర్స్ కు చేరింది. డబుల్స్ లోనూ మంచి ఫలితాలే వచ్చాయి. స్క్వాష్ లోనూ అన్ని విభాగాల్లో భారత్ క్వార్టర్స్ కు చేరింది. Amazing play by Manny.